ఉపాధి కార్మికుల ఐక్యత, ఉపాధి కార్మికుల ఐక్యత, బకాయి పడ్డ డబ్బులు వెంటనే చెల్లించాలి. బకాయి పడ్డ డబ్బులు ఉపాధి కూలీలు వెంటనే పని దగ్గర కనీస సౌకర్యాలు, ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రాంతాల కనీస సౌకర్యాలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం ఉపాధి కూలీలకు ఇవ్వాలి. ఉపాధి కూలీలకు పనిముట్లను వర్ధిల్లాలి. ఉపాధి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. ఉపాధి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. ఉపాధి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. ఉపాధి కార్మికుల ఐక్యత. ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఏదైతే ఉపాధి కూలీలు పనిచేస్తున్నా కానీ ఈ సంవత్సరం 3 నెలలుగా పనిచేస్తున్నా ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదు. గత సంవత్సరం చేసిన పనులు పెండింగ్ డబ్బులు ఇంకా అట్లాగే ఉన్నాయి. ఉపాధి పనులు చేపించడంలో ఉన్న అధికారుల దృష్టి కనీసం వాళ్ళ సదుపాయం కల్పించాలనే ఆలోచన లేదు. మీరు జిల్లా మొత్తం ఎక్కడైనా తిరిగినా కానీ కనీసం మంచినీళ్ళనే లేవు, అట్లాగే టెంట్లు లేవు, అదే మెడికల్ కిట్గా లేవు, కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చిన పరిస్థితులు ఈ అధికారులు లేదని చెప్పేసి మేము భావించవచ్చు. ఇప్పటికే ఒక పక్క కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా అధికారులు మాత్రం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా ఏదైతే అధికారుల సమావేశంలో కొంత ముడితేనే మీకు పనులు కల్పిస్తామనే విధంగా ఈ జిల్లాలో మారిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఉపాధి హామీ సమస్యలపైన వెంటనే పరిష్కరించాలా. అదేవిధంగా ఉపాధి సమావేశంలో పట్టణాల ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలా. ఈ ఉపాధి సమావేశంలో 100 రోజులు కాదు 200 రోజులు కల్పించాలా. సీనియర్ మేట్లు అయితే ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ మేట్లని అందరినీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్గా ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే వాచర్లందరినీ కూడా వాళ్ళకి సంవత్సరంతో పనులు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉపాధి కూలీల సమస్యలు కనీస సమస్యలు పరిష్కరించకుండా ఇవాళ అధికారులు మేము ఇక్కడ పోయాం అక్కడ పోయాం చెప్పేసి అంటున్నారు. కలెక్టర్ గారు కోయవా గ్రామ పంచాయతీలు వచ్చి తవ్వారు, కానీ ఆ కోయవా గ్రామ పంచాయతీలో కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా నిన్న చక్కెరచ్చిపట్టు సందర్భాలు ఉన్నాయి. అధికారుల సమావేశంలో కనీసం ఏదైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 7 చనిపోయారు ఎండదెబ్బ తగిలి, అదేవిధంగా ప్రమాదంతో 1 చనిపోయారు, కనీసం వీళ్ళు ప్రమాదాలను గుర్తించే పరిస్థితి లేవు. అదేవిధంగా ఈ జిల్లాలో ఒడ్డుగూడెంలో ఒక ముస్లమ్మ గంప పట్టుకొని కింద పడిపోతే కాలు దెబ్బ తగిలితే పట్టించుకునే అధికారులు లేరు. కాబట్టి ఏదైనా ఈ అధికారుల సమావేశంలో పూర్తిగా ఉపాధి హామీ కూలీలకు సమస్య పరిష్కరించడంలో భాగంగా ఉపాధి కూలీలకు ఏమైనా ప్రమాదం జరిగినట్లయితే పూర్తిగా బాధ్యత వహించాల్సిందిగా మేము భావిస్తున్నాం. వైద్యం అందించాల్సిన భావిస్తున్నాం. అదేవిధంగా ప్రమాదం జరిగితే ఎవరికైనా 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఉపాధి సమావేశంలో కొలతలు లేకుండా డబ్బులు అనేది ఇవ్వాలా. కొలతలలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. కొలతలు సరిగ్గా కొలవట్లేదు. కొలిసిన వారానికి 15 రోజులకు కొలవడంతో ఆ కొలతలను సరిగ్గా రాకపోవడంతో ఒక్కొక్క కూలికి 150, 100 రూపాయలు, అట్లాగే ఎవరికి కూడా 250, 270 దాటింది లేదు. ఆ చట్టం కొత్త చట్టం ప్రకారం 307 రూపాయలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో వాటిని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి, ఈ జిల్లాలోని అధికారులు ఖచ్చితంగా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి, ప్రతి వారానికి ఒకసారి ఉపాధి కూలీలతో జాయింట్ మీటింగ్ పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం.